Hello everyone, SS here and PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPad mini అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి నిన్న రిలీజ్ అయింది. మనకి iPad లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే A17 Pro Chipset తో వస్తుంది. సో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని దీనిలో పనిచేస్తాయి. సో ఈ iPad వచ్చేసి మనకి 50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 50,000 రూపీస్ కి దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఈ iPad ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూస్తే మనకి ఐప్యాడ్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ మినీ అని రాసి ఉంటుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఐప్యాడ్ మినీ అని చెప్పి రాసి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ యాపిల్ లోగో అని చెప్పి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఐప్యాడ్ మినీ A17 Pro. ఇది వైఫై మోడల్. 50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మీరు సెల్లార్ మోడల్ పర్చేస్ చేస్తే 65,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. రెండిట్లోనూ మనకి 128GB కామన్. పైన కింద 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఫస్ట్ మనకి ఐప్యాడ్ ఉంటుంది అనమాట. చాలా స్లిమ్ గా ఉంది. బాక్స్ లో చూస్తే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి రాసి ఉంటుంది. దీంట్లో ఏమేమి వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో ఒక యూజర్ మాన్యువల్, ఐప్యాడ్ మినీని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ షీట్. యాపిల్ స్టిక్కర్స్ అయితే రావట్లేదు. సో ఐప్యాడ్స్ లో కూడా యాపిల్ స్టిక్కర్స్ అయితే తీసేశారు. వెరీ డిసప్పాయింటింగ్. గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో మనకి 20 వాట్స్ అడాప్టర్ అయితే వస్తుంది విత్ USB-C సపోర్ట్. అండ్ అదర్ సైడ్ చూస్తే USB-C to USB-C కేబుల్ ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. ఇంత మించి అయితే ఇంకా బాక్స్ లో అయితే ఏమీ లేవు. ఒకసారి క్లీన్ చేసి ఐప్యాడ్ గురించి చూద్దాం. సో ఐప్యాడ్ కూడా మనకి ఒక పేపర్ ర్యాప్ లో ఉంటుంది అనమాట. పేపర్ ర్యాప్ తీసేద్దాము. చూడొచ్చు ఐప్యాడ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్. ఐప్యాడ్ మినీ వచ్చేసి మనకి టోటల్ గా 4 కలర్స్ లో ఉంటుంది. బ్లాక్, వైట్, బ్లూ అండ్ పర్పుల్. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఒక వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది విత్ ఏ ఫ్లాష్. మధ్యలో పెద్ద యాపిల్ లోగో, కిందేమో ఐప్యాడ్ మినీ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఎటువంటి పోర్ట్స్ ఉండవు. బాటమ్ లో చూస్తే మనకి USB-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. ఈ ఐప్యాడ్ మీద చూస్తే మీకు 4 స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. బట్ ఓన్లీ స్టూడియో స్పీకర్స్ మాత్రమే పనిచేస్తాయి. టాప్ లో చూస్తే మనకి అటు ఇటుగా ఉండే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అనమాట. ఒక కార్నర్ లో ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ రాకర్స్. అండ్ ఒక సైడ్ చూస్తే టచ్ ఐడి ఉంటుంది. ఇదే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా. రైట్ సైడ్ చూస్తే మనకి ఎటువంటి పోర్ట్స్ ఉండవు. ఈ ఐప్యాడ్ మినీ వచ్చేసి మనకి యాపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనే లెఫ్ట్ అండ్ రైట్ మనకి కొంచెం ఎంటీగా పెట్టారు. సో దట్ మనం యాపిల్ పెన్సిల్ ప్రోని అయితే చార్జ్ చేసుకోవచ్చు. సో ఐప్యాడ్ చూడొచ్చు ఆన్ అయిపోయింది. చాలా థిక్ బెజల్స్ అయితే ఉన్నాయి. ఈ ఐప్యాడ్ వచ్చేసి మనకి టచ్ ఐడితో వస్తుంది. టచ్ ఐడి గురించి మనకు తెలిసిందే కదా, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అండ్ మోర్ సెక్యూర్. ఈ ఐప్యాడ్ వచ్చేసి మనకి 293 grams వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. డైమెన్షన్స్ చూస్తే రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది అనమాట. 4.69 ఇంచెస్ హైట్, 5.31 ఇంచెస్ విడ్త్, 0.25 ఇంచెస్ థిక్నెస్ అయితే ఉంటుంది. మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఇది బిల్డ్ చేశారు. ఫ్రంట్ అయితే మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది. కొంచెం బోర్డర్స్ చూడొచ్చు, చాలా థిక్ గా కనిపిస్తున్నాయి నాకైతే. 2021 లో మనకి ఐప్యాడ్ మినీ వచ్చింది కదా, A15 చిప్సెట్ తో సేమ్ డిజైన్ అయితే ఫాలో అవుతున్నారు. డిజైన్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ బిగ్ చేంజెస్ అయితే మీకు కనిపించవు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది కరెక్ట్ గా మనకి 8.3 ఇంచెస్ డిస్ప్లే అనమాట. లిక్విడ్ రెటినా IPS LCD డిస్ప్లే. ఓలెడ్ డిస్ప్లే కూడా కాదు, LCD మాత్రమే యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు చూస్తే ఇది 500 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లేలో కూడా ఎటువంటి న్యూ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. సేమ్ రెజల్యూషన్ ఉంటుంది. 1488x2266. డిస్ప్లే అయితే ఓకేగా ఉంది. బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్. ఇది ఒకటే అనమాట. ఈ డివైస్ లో మనకి బిగ్ అప్గ్రేడ్. A15 బయానిక్ చిప్ సెట్ తో ఉండాల్సిన ఐప్యాడ్ మినీని A17 Pro చిప్ సెట్ అయితే తీసుకొస్తున్నారు. 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPU అయితే ఉంటుంది. iPhone 15 Pro Max అండ్ iPhone 15 Pro లో ఉండే చిప్ సెట్ ని దీంట్లో యూజ్ చేస్తున్నారు. కొంచెం క్లాక్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ విత్ 8GB ఆఫ్ ర్యామ్ తో అయితే వస్తుంది. నార్మల్ యూసేజ్ కానీ హెవీ యూసేజ్ కానీ రెండింటికి పర్ఫెక్ట్ గా ఉంది. బట్ కొంచెం క్లాక్ స్పీడ్ తక్కువ ఉంటుంది. సో iPhone 15 Pro అండ్ 15 Pro Max డివైసెస్ తో పోలిస్తే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే A17 Pro చిప్ సెట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి అన్ని యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు కానీ ఎక్స్టర్నల్ SD కార్డ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు USB-C పోర్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఐప్యాడ్ వచ్చేసి iOS 18 తో అయితే వస్తుంది. రైట్ నో ఈ ఐప్యాడ్ వచ్చేసి నేను డెవలపర్ బెటాలో ఉన్నాను. 18.1 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే దీనికి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. 18.1 ఐప్యాడ్ మినీ A17 Pro చిప్సెట్ అని చెప్పి చూపిస్తుంది. 18.1 లో ఉంది కాబట్టి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని ఉంటుంది. సో AI ఫీచర్స్ అన్ని ఆల్రెడీ టర్న్ ఆన్ అయిపోయి ఉన్నాయి. మనకి ఫస్ట్ గా AI ఫీచర్స్ లో వచ్చేది న్యూ సిరి యానిమేషన్. ప్రీవియస్లీ మనం లాక్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే సిరి అనేది ఒక కార్నర్ లో చూపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి చూడొచ్చు ఫుల్ స్క్రీన్ చూపిస్తుంది అనమాట.
హోమ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే కింద నుంచి సిరి యానిమేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో టైప్ టు సిరి కూడా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ పాపులర్ ఫీచర్ వచ్చేసి రైటింగ్ టూల్స్. మీరు ఎప్పుడైనా సరే ఏ యాప్లో అయినా సరే ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ సింబల్ చూపిస్తుంది చూస్తారా, అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైటింగ్ టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్రూఫ్ రీడ్ క్లిక్ చేస్తే వాటిని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే 0 చేంజెస్ అని చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక పేరాని సెలెక్ట్ చేసుకుంటే యాపిల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు రీరైట్ అంటుంది. ఇంత పెద్ద పేరాని ఫ్యూ లైన్స్ లో మనకి షార్ట్ కట్ లా చూపిస్తుంది అనమాట. క్లిక్ ఆన్ రీరైట్, చూడొచ్చు పెద్ద పేరా 3-4 లైన్స్ కి అయితే చేంజ్ అయిపోయింది. ఇలా అయితే మీరు రైటింగ్ టూల్స్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ రైటింగ్ టూల్ ఫీచర్ అనేది మీరు ఏ అప్లికేషన్ లో అయినా టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తే చాలు సూపర్ గా పనిచేస్తుంది. అండ్ iOS 18 లో మనకి తెలిసిందే డార్క్ థీమ్ వస్తుంది. ఏ అప్లికేషన్ అయినా మనం హైడ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం iPad మినీలో టచ్ ఐడి ఉంటుంది కాబట్టి ఏదైనా యాప్ ని హైడ్ చేసేటప్పుడు రిక్వైర్డ్ టచ్ ఐడి అని చెప్పి అడుగుతుంది. అదే ఐఫోన్ లో అయితే ఫేస్ ఐడి ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ ఫేస్ ఐడి అంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే iPadOS 18 లో వచ్చిన చాలా ఫీచర్స్ అయితే అమేజింగ్ గా ఉంటాయి. అలాంగ్ విత్ దెమ్ మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. మీరు కనుక ఈ ఫీచర్స్ అన్ని చూడాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఫొటోస్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఫొటోస్ యాప్ లో న్యూ UI అయితే వస్తుంది. పైన అంతా ఫొటోస్ చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మెమరీస్, ఫీచర్డ్ ఫొటోస్, ట్రిప్స్, మీడియా టైప్, వాల్ పేపర్ సజెషన్స్ ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ ఫొటోస్ యాప్ మీద కంప్లీట్ గా సపరేట్ వీడియో అయితే చేయొచ్చు. చాలా న్యూ చేంజెస్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ఫొటోస్ యాప్ లో 2 AI ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లీనప్ టూల్ అని చెప్పి ఒకటి చూపిస్తుంది అనమాట. ఈ క్లీనప్ క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాగ్ ఇమేజ్ ఉంది. ఈ డాగ్ ఇమేజ్ లో మనకి ఈ లీష్ అనేది అడ్డుగా ఉందన్నమాట ఈ ఫోటోకి. ఈ లీష్ ని అయితే మనం ఈ క్లీనప్ ఫీచర్ ని యూజ్ చేసి క్లీన్ చేసేయచ్చు. సో లీష్ ని సెలెక్ట్ చేస్తున్నాను. లీష్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే కింద షాడో కూడా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ అనేది ఎంత ఫాస్ట్ గా ఎడిట్ చేసిందో. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ పైన డీటెయిలింగ్ చూడొచ్చు. లీష్ కుండే హుక్ కూడా రిమూవ్ చేసింది అనమాట. మెమరీస్ లో ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ తో ఒక ఫోల్డర్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేశారనుకోండి, మీ ఫోన్ లో ఉన్న వీడియోస్ అండ్ ఫొటోస్ తో మనకు ఒక చిన్న షార్ట్ వీడియోని అయితే తయారు చేస్తుంది. ఇక్కడ శాంపుల్ చూపిస్తున్నాను చూడొచ్చు. ఈ 2 ఫీచర్స్ అయితే నాకు ఫొటోస్ యాప్ లో చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ తో ఇంకా రావాల్సిన ఫీచర్స్ వచ్చేసి ఇమేజ్ ప్లే గ్రౌండ్. మీరు డిస్క్రైబ్ చేసిన వర్డ్స్ ని బట్టి అది ఇమేజ్ తయారు చేస్తుంది అనమాట. ఈ యాప్ అయితే ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ లోకి ఇంకా ఎన్బుల్ చేయలేదు. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ లో అయితే రాబోతుంది. ఈ డివైస్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఫస్ట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఫస్ట్ మీకు 18.1 సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండాలి. సెకండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ లో యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత AI ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, మనకి దీంట్లో టోటల్ గా 2 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది విత్ f1.8. దీనికి సెన్సార్షిప్ టెక్నాలజీ అయితే లేదు. ఫొటోస్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. వీడియోస్ తీయాలనుకుంటే స్టడీగా పట్టుకోవాలి, లేదంటే బాగా షెకీగా ఉంటాయి. మనం ఈ డివైస్ యూజ్ చేసుకుని 4K వీడియోస్ 24, 25, 30 అండ్ 60 FPS లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోస్ అనేవి వీడియోస్ తీసేటప్పుడు మాత్రం కొంచెం స్టడీగా పట్టుకోవాలి, ఎందుకంటే దీనికి సెన్సార్షిప్ టెక్నాలజీ కానీ OIS సపోర్ట్ కానీ ఎటువంటి ఇమేజ్ స్టెబిలైజేషన్స్ అయితే లేవు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి పోర్ట్రేట్ మోడ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ టాప్ లో ల్యాండ్స్కేప్ లో అయితే ఇవ్వలేదు. దీంట్లో అల్ట్రా వైడ్ 12 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకి సెంటర్ స్టేజ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. సో రూమ్ లో మీరు ఏ కార్నర్ లో ఉన్నా సరే స్క్రీన్ మీద మాత్రం సెంటర్ లో ఉన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, దీంట్లో మనకి సెల్లార్ మోడల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. 15,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ వైఫై 6E సపోర్ట్ కూడా ఉంటుంది విత్ బ్లూటూత్ 5.3. కమింగ్ టు ది బ్యాటరీ, దీంట్లో మనకి 5078 mAh బ్యాటరీ సైజ్ అయితే యూజ్ చేస్తున్నారు. వెరీ హ్యూజ్ బ్యాటరీ. మీకు ఎలా యూజ్ చేసుకున్నా మోర్ దెన్ ఏ డే అయితే వస్తుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 Hz ఉంటుంది అనమాట. అంత ఎనర్జీ అయితే తీసుకోదు. సో మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎలా యూజ్ చేసుకున్నా మోర్ దెన్ ఏ డే వస్తుంది అనమాట. నాకైతే నార్మల్ యూసేజ్ కూడా 2 days యూసేజ్ అయితే వస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైడ్ ఛార్జింగ్ కానీ అయితే ఉండవు. సో ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక యాపిల్ ఇంటెలిజెన్స్ విత్ యాపిల్ ఎకో సిస్టమ్ లో మీకు ఒక డివైస్ కావాలి, అది చాలా పెద్ద స్క్రీన్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద గుడ్ వే టు గో. కానీ ఐప్యాడ్స్ లో గుర్తుపెట్టుకోండి, మీకు ఈవెన్ మీరు సెల్లార్ మోడల్ పర్చేస్ చేసినా మీకు ఇక్కడ ఫోన్ యాప్ అయితే ఉండదు అండ్ ఆల్సో వాట్సాప్ యాప్ కూడా ఉండదు. సెల్లార్ డేటా జస్ట్ వైఫై లాగా మీకు వైఫై లేనప్పుడు ఉపయోగపడుతుంది తప్ప ఫోన్ కాల్స్ కి అయితే ఉపయోగపడదు. మిస్సింగ్ ఫీచర్స్ వచ్చేసి A17 Pro Chipset ఇచ్చారు, కానీ
క్లాక్ స్పీడ్ తగ్గించడం నచ్చలేదు. అట్ ద సేమ్ టైం గేమింగ్ ఆడుతున్నప్పుడు నాకు రిఫ్రెష్ రేట్ అనేది ల్యాగ్ తెలుస్తుంది. సో ఈ 2 కాన్స్ అయితే నాకు కనిపించాయి. ఈ డివైస్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech.